అలాగే సీతమ్మ కూడా నేను నిజముగా పతివ్రతనే అయితే హనుమంతుడు తోకకి ఉన్నటువంటి ఓ అగ్నిదేవా నీవు చల్లారు, నీవు చల్లబడిపో అని సీతమ్మ అగ్నిదేవుణ్ణి ప్రార్థించగానే వెంటనే అగ్నిదేవుడు చల్లబడిపోయాడు. లంక మొత్తం కాలింది, కానీ సీతమ్మ ఉన్నటువంటి అశోకవనం మాత్రం కాలలేదు. కారణం తాని యొక్క వ్యక్తిత్వం అనేటువంటి పాతివ్రత్యం ఉండటం వల్ల. పాతివ్రత్యం అంటే మంచి వ్యక్తిత్వం ఉండటం అని మనం గమనించుకోవాలి. ఏమిటి మంచి వ్యక్తిత్వం? నీవు అన్న మాటకి కట్టుబడి ఉండటం మంచి వ్యక్తిత్వం, దానికే పాతివ్రత్యం. నీ ధర్మాలేమిటో నువ్వు తెలుసుకొని నడవటం అదే వ్యక్తిత్వం, అదే పాతివ్రత్యం. ఒక మాట చెప్పావు, ఆ మాట పూర్తి చేయటం అదే వ్యక్తిత్వం.